ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఏమైనా దేవునికి దినమునకు అనగా ఒక్క రోజుకి ఎన్నిసార్లు దేవునికి స్తుతిస్తున్నాం? ఉదయకాల ప్రార్థన ఏమైనా ఉందండి మనకి? ఉందా? లేదు. మధ్యాహ్నం ప్రార్థన ఏమైనా ఉందండి? లేదు. సాయంకాలం ప్రార్థన ఏమైనా ఉందండి? లేదు. లేదు. సాయంకాలం లేదు. రాత్రిపూట లేదు. లేదు. నీ ఇంట్లో ప్రార్థన లేకపోవడం వల్ల నీకు శోధనలు ఎలాగొస్తాయండి? నిన్ను వాడుకునేవాడు ఒకడు ఉన్నాడు. అది నీ ఎడం పక్కనే ఉంటాడు. దాని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మద్యము ఏంటండి? మద్యము అనగా వైన్, బ్రాందీ, విస్కీ ఇలాంటివి అంటారు కదా. ఇలాంటి వాటికి బహుగా మీరు బానిసలైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను చూడండి. ఒక ఆయనకి మందు తాగి 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 బాగా నీరసించిపోయాడు. సరే ఏటి ఇతను ఉద్యోగం చేసుకుంటున్నాడు, పర్లేదు బాగానే ఉంది అనుకున్నాము. కానీ మందుకి బానిసత్వం అయిపోయాడు. దేవుని నమ్ముకుంటున్నాడు. దేవుని సంగమా, ఒక్కసారి వినండి, గమనించండి. దేవుని నమ్ముకున్న మనమే ఇలాగ త్రాగినట్లయితే ఇతరులకు, అన్యులకు మన మాదిరి ఏముంది? మనలో ఏం చూపించగలం? నీవు కరెక్ట్గా ఉన్నట్లయితే దేవుడు ఎంత పరిశుద్ధుడండి! దేవుడు ఎంత పరిశుద్ధుడు! హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత పరిశుద్ధుడండి! మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఏమైనా గమనిస్తున్నామా? ఆయన సరే ఏంటి ఇంత నీరసంగా ఉంది కదండి, హాస్పిటల్కి వెళ్తే ఆయనకి ఏమొచ్చిందండి? రోగం వచ్చిందండి. కిడ్నీ, లివర్ పోయాయి, 2 పోయాయి. నడవడానికి ఛాన్స్ లేదు. బోన్ క్యాన్సర్ వచ్చేసింది. ఏంటండి? కిడ్నీ పోయింది, లివర్ పోయింది, బోన్ క్యాన్సర్ అనగా ఎముకలు, ఎన్నుముక. బోన్ క్యాన్సర్ అంటే దుమ్ములండి, మన ఒంట్లో ఉన్న దుమ్ములు. అంటే కరెక్ట్గా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థమవుతుంది. అందుకనే మనలో ఉన్న దుమ్ములు అన్నాను, వేరేగా అనుకోకండి. బోన్స్ అంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదని మాత్రమే చెప్తున్నాను. ఆయనకి క్యాన్సర్ వస్తుందండి. ఆయన ఇంచుమించు 9-10 నెలలు లేవలేకపోయాడు. తన భార్య ఎంత నరకం అనిపించిందండి. ఆమెకి ఎంత నరకం అండి. అదే ఇద్దరు కలిసి ఈ విస్కీలు, బ్రాందీలు, మద్యం సేవించకుండా కష్టపడి దేవుని మందిరంకి వెళ్ళి ఆయన స్తుతిస్తూ వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. దేవుని నమ్ముకొని కూడా నువ్వు త్రాగుతున్నావే, దేవుని నమ్ముకొని కూడా నువ్వు మందిరానికి వస్తున్నావే. దేవుడు చెప్తున్నాడు, ఎవడైతే త్రాగుబోతో వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదని చెప్తున్నాడండి. చూసారా? ఎవరైతే త్రాగుబోతో అది కూడా రాసిపెట్టి ఉన్నాను. ఏంటంటే అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. తెలుసా? ఆయనకి అర్హులు కాదు త్రాగుబోతులు. ఎంత రోగం నుండి ఆమె నీ కోసము నువ్వు వెళ్తున్న బాత్రూము, నువ్వు వెళ్తున్న 2 సైడ్కి వండి పెట్టి చేసి స్నానం చేయించి బట్టలు తొడిగించి ఎంత 8-9 నెలలు ఆమె నీ కింద కష్టపడితే ప్రార్థన చేయడం కూడా మానలేదండి. ఆమె ఒక పక్క నీకోసం కష్టపడుతూ ఒక పక్క నీకోసము ప్రార్థన చేస్తుంది. అయ్యా నా భర్తను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా అత్తమామలు దీవించండి అని వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదండి. కేవలం భర్త తల్లి కోసము, వాళ్ళ పిల్లల కోసము ప్రార్థన చేస్తూ నా కుటుంబము. ఎప్పుడైతే తను నిన్ను ఇచ్చి పెళ్లి చేశారో అప్పుడే ఆమె ఇంటిని మరిచి భర్తను హత్తుకోవడం మొదలుపెట్టింది. చూసారా? ఎవరినండి హత్తుకుంది? భర్తను హత్తుకుంది. ఆయనే నాకు ప్రపంచము, నా తల్లిదండ్రులు ఇంకా కాదు అని వచ్చిన ఆవిడికి నువ్వు ఎంత మోసం చేస్తున్నావు? ఎవరు కష్టపడాలండి? నిజం చెప్పండి, ఎవరు కష్టపడాలి? భర్త కష్టపడి భార్య చేతులు పెడితే ఆమె ఇల్లంతటినీ చూసుకుంటుంది, కుటుంబం ముందుకెళ్తుంది. లేదు ఇంకా కుటుంబం నాకు సాగట్లేదంటే భర్త భార్యలు ఇద్దరు కష్టపడవచ్చు, పిల్లలు చదివించుకోవచ్చు. అయితే ఈ విధంగా ముందుకెళ్తుండగా మనము ఆలోచించాలి.
దేవుడు చెప్పాడు, భార్యకు శిరస్సు భర్త, భర్తకు శిరస్సు దేవుడు, దేవుడికి శిరస్సు తండ్రి అయిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మరి నీ ఇంటికి నువ్వు శిరస్సు అయినప్పుడు ఈ శిరస్సే తలదించుకున్నట్లయితే ఎంతమంది నవ్వుతారండి? నువ్వు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు కానీ ఏ ఉద్యోగమైనా అవ్వచ్చు, ఎంత నవ్వుతారండి. ఈడ ఎందుకు పొద్దుల్లా కష్టపడినా సరే వేస్ట్ అండి, మధ్యాహ్నం సాయంకాలం కల్లా తాగేసి వస్తాడు, ఇంట్లో గొడవ, ఆడికి శాస్తి జరగవలసిందే అని అంటారు. ఎవడే మెచ్చుకుంటాడా మనల్ని? మెచ్చుకోరు. సేవకులు చెప్తారు, తాగొద్దు అమ్మ, సీరియల్ చూడొద్దు అని సేవకులు చెప్తారు. మీరు అనుకుంటారా సేవకులు ఏం చెప్తారులే అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సేవకులను అన్నట్టు వారిని నియమించాడు. ఆయనకి మనకు మధ్యలో సేవకులు ఉన్నారు, నియమించి వాళ్ళ ద్వారా మాట్లాడతాడు. మాట్లాడిన మాట సేవకులతో కాదండి, మీకు ఫస్ట్లోనే చెప్పాను. మాట్లాడే మాట సేవకులతో కాదు. వినాలి దయచేసి. మీ హృదయం ఒకసారి తెరవండి. నేను దేవుడిని నమ్ముకొని, సజీవుడైన దేవుడిని నమ్ముకొని, పరిశుద్ధమైన దేవుడిని నమ్ముకొని నేను ఈ పని చేస్తానన్నా. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఉందండి? లేదు. నీకు ఇంట్లో కుటుంబ ప్రార్థన లేనప్పుడు, బైబిల్ చదివే జ్ఞానం లేనప్పుడు, బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసే జ్ఞానం లేనప్పుడు నువ్వు ఇంకెలా మారుతావండి? మందిరంకి ఎందుకు వస్తున్నారు అలాంటప్పుడు? దేవునికి అవమానం కాదా? వీడు మందిరంకి వెళ్తాడు కానీ తాగుబోతూ అంటారు. ఎవరికి అవమానం అండి అది? నీకా? కాదు. ఒక్కసారి నీ జ్ఞానము దేవుని అడుగు, ప్రభువా నాకు జ్ఞానం దయచేయండి, నేను త్రాగుబోతుగా ఉన్నాను, నేను టీవీ సీరియల్ చూస్తున్నానయ్యా, వ్యభిచారం చేస్తున్నాను, 24 గంటల మొబైల్ పట్టుకొని ఉంటాను. చూసారండి, వ్యభిచారం నుంచి విడుదల. భార్య భర్తలు ఒకటే, విడివిడి ఎవరు కాదు. ఒక్కసారి నా మాట వినండి దయచేసి. ఒక్కసారి మారు మనసు పొందండి. అదే కానీ ఎవడైతే ఇంతకుముందు వీడు తాగుబోతూ అని నిన్ను హేళన చేశారో అప్పుడు అదే పరిస్థితుల నుండి నువ్వు దేవుడి వాక్యం వింటున్న నువ్వే కేవలం వింటున్న నువ్వు దేవుడి స్తుతించడం మొదలుపెట్టు. దేవుడి మందిరంకి వెళ్ళడం మొదలుపెట్టు. దేవుడు ఏం చెప్తున్నాడు వినడం మొదలుపెట్టు. ఆ వినడం మొదలుపెట్టిందని ధ్యానించు. నెమరవై ఇతరులకు మాదిరిగా నువ్వు మారిపోవాలి. అప్పుడు నిన్ను ఎవడైతే వీధుల్లో తాగుబోతు అన్నాడో, ఏంట్రా వీడు ఇలాగ మారిపోయాడు అన్నంత వరకు నువ్వు తలదింపులు ఎక్కడైతే తెచ్చుకున్నావో నీ దేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారు నిన్ను అక్కడ తలెత్తేలాగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషము అయిపోయిందండి, మన వాక్యం టైం కూడా అయిపోయింది. నేను చెప్పిన మాట ఏంటంటే, ఒక్కసారి సామెతల గ్రంథం 20 అధ్యాయము 1వ వచనంలో చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం నుంచి 3-4 వచనాలు చదవండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. ఇందులో దేవుడు ఏమి రాశాడో త్రాగుబోతులకు కానీ, మెయిన్గా వ్యసన పరులకి, బానిసలకు ఒక్కసారి నీ భార్య చెప్పిన మాట విను. అయ్యా తాగొద్దు అంటే ఎవరు నష్టపోతారండి? ఆమె నష్టపోదు. నీ కింద సేవ చేస్తుంది, వచ్చింది కాబట్టి చేస్తుంది, ఆమె చేస్తుంది. ఆ తల్లిని మనం అనడానికి ఏమీ లేదు. నష్టపోయేది నువ్వే. ఆ మంచం మీద ఎత్తి దించి నీ దేవుడు ఎంత చేస్తే నీ దేవుడు నీకు అప్పటికీ ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎవరి వల్ల? ప్రార్థన నీ భార్య చేస్తుంది. ఇంకొక ఛాన్స్ ఉదాహరణ చెప్తానండి. అబ్రహాము గారు ప్రార్థన వలన లోతు కుటుంబము రక్షింపబడ్డది. లోతు కుటుంబము రక్షింపబడ్డది. ఎవరి ప్రార్థన? నువ్వు చేసావా? నీ భార్య చేసింది. అక్కడ ఆయన
తండ్రి అనేక జనులకు విశ్వాసి అయిన అబ్రహాము గారు ప్రార్థన. అంటే ఈ రెండిట్లకి ఒక్కసారి ఉదాహరణ చెప్తున్నానండి. రెండిట్లకి ఒకసారి చూడండి. ఆయన ఎంతగా వివరించాడండి. ఆయన కుటుంబం కోసము, ఆయన సహోదరుడి కొడుకు కోసము ఎంతలా తప్పించాడండి అబ్రహాం గారు లోతు కోసం. నీ భార్య ఎంతలా తప్పిస్తుందండి. నీవే భర్త అయిన నీ కోసమే చెప్తున్నాను. చూడండి, ఒక్కసారి గమనించండి. దేవుడు ఆమె మొర విని నిన్ను హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద నుంచి తీసుకొని వచ్చాడు. చాలామంది చెప్పు ఉంటారు, ఇతను నడడండి, ఇతను నడవలేడు అని చెప్పిన వాళ్ళు డాక్టర్లు కూడా ఉన్నారు. నా తండ్రి పరిస్థితి అదే జరిగింది. పచ్చకములు వస్తే చనిపోతాడు మీ తండ్రి, ఎందుకు వేస్ట్గా తీసుకెళ్ళిపోయినా అన్నారు. అలాంటి దాన్ని ఒక క్రైస్తవురాలు వచ్చి, నాయన నీ తండ్రి బ్రతుకుతాడు, ఇప్పుడే ఆయనని నీ హృదయంలోకి తెచ్చుకో, నీకు ఉన్న వ్యసనాలు కానీ విగ్రహారాధన కానీ అన్నీ మానుకొని చెప్పింది. నిజంగా చేస్తాడా? చేస్తాడు. నమ్ము వానికి సమస్తమును సాధ్యము. వినండి, సమస్తమును సాధ్యము. ఇవన్నీ వదిలేస్తే వేస్ట్. మద్యపానము జనుల ఎదుట హేళన చేస్తుందండి. హేళన. మద్యపానం ఏం చేస్తుందండి? హేళన. ఒక్కసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ. ఎవరండి? మద్యానికి వశమనగా దానికి లోబడిన ప్రతి ఒక్కడు, అనగా బానిసగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా జ్ఞానము లేనివారు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందండి? ఏం లేని వాళ్ళు? సొలొమోను గారు అందుకే అన్నారు, ప్రభువా ఈ రాజ్యానికి నన్ను రాజుని చేస్తావో నాకు జ్ఞానం దయచేయండి అన్నాడు. మనమేమంటున్నామండి? మందిరం అయిపోగానే, ఏయ్ నీ ఇక్కడ 100 ఉందా ఇవ్వు, మందుకి వెళ్తాను. దేవుడు అదేనండి మీకు నేర్పాడు. మనం అదేనా నేర్చుకుంటున్నాం మందిరంకి వెళ్ళి? ఇతరులకు మనం చెప్పడానికి ఏముందండి మనలో? ఈడే ఒక తాగుబోతే ఇతరులకు ఏం చెప్తాడనేసి వాళ్ళు కానీ ప్రశ్నిస్తే నీకడ జవాబు ఉందా? లేదు కదా, ఉండదండి. ఒక్కసారి దయచేసి వినండి. మీకు ఉన్న బంధకముల నుండి విడుదల పొందగలుగునుగాక యేసుక్రీస్తు నామములో. మీకోసం ప్రార్థన చేస్తాం. తల వంచినట్లయితే. మహాపరిశుద్ధుడైన దేవా, కనికరముల తండ్రి, మీకే మహిమ ఘనత ప్రభావాలు మేము ఆరోపించుకుంటున్నాం నాయన. తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభు బానిసత్వం నుండి మమ్మల్ని విడుదల చేయండి నాయన. ఆ సంఖ్యలను మా నుంచి దూరం చేయండి నాయన. ఆ సంఖ్యల నుండి మమ్మల్ని విడిపించండి నాయన. ఆ సంఖ్యలు తగ్గొట్టను నాయన. యేసుక్రీస్తు నామములోకి తండ్రి, ఆ చేసుకున్న భార్యకు ఎంతో కష్టంగా ఉంది నాయన. వాళ్ళు గ్రహించలేకపోతున్నారు తండ్రి. వాళ్ళ హృదయాలు తెరవండి నాయన. మందిరంకి వెళ్ళి కూడా వాళ్ళు టీవీ చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, అనేక రోగులుగా ఉన్నారు తండ్రి. యేసయ్య నాయన తండ్రి ప్రభా, మద్యం అనగా ఆ విస్కీ, బ్యాంది ఇలాంటివన్నీ త్రాగి పాడైపోతున్నారు తండ్రి. ఆయనకి యేసుక్రీస్తు నామములో ప్రభు స్వస్థత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్య నాయన ప్రభు తండ్రి, ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి తండ్రి. ఈ సీరియల్ నుంచి, సినిమాల నుంచి, అనేక టీవీల నుంచి, వాళ్ళందరినీ మొబైల్ నుంచి, ఇంపార్టెంట్గా చిన్నపిల్లలు కూడా పాడైపోతున్నారు తండ్రి. యేసుక్రీస్తు నామములో వాళ్ళందరికీ ఆ బంధకముల నుండి విడుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.